దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి విశేషంగా ఈ సభలో సమకూర్చబడిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులకు, మరి విశేషంగా బిషప్ తండ్రి గారికి, తల్లి గారికి, ఇతర పెద్దలైన దైవజనులకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నన్ను ఈ పరిచర్యకి ఆహ్వానించినటువంటి దైవజనులు అభిజిత్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే సెయింట్ ఆండ్రూస్ చర్చ్కి, స్థానిక దక్షిణ భారతదేశ సంఘాలకి, విశాఖపట్నంలో ఉన్నటువంటి బెరాకా అపోస్టలిక్ చర్చెస్ నుండి 2 తెలుగు రాష్ట్రాలలో కనీసం నెలకొకసారి కలిసి మోకరించి దేశంలో మహారక్షణ కొరకు, కడవరి ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్న 3500 మంది దైవజనుల కంటే ఎక్కువ సమూహమైన ఐఎఫ్జే ప్రేయర్ మూమెంట్ పక్షంగా మీ అందరికీ నేను శుభములు, వందనాలు తీసుకుని వస్తున్నాను. ఈ రాత్రి మనకు అనుగ్రహించబడ్డ ఈ మంచి తరుణాన మనము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. తండ్రి గారు తెలియపరిచినటువంటి క్లుప్త సందేశంలో గంభీరమైన మాట, కాలము సంపూర్ణమై ఉన్నది అనే ఒక హెచ్చరిక మనం హృదయంలో స్వీకరించిన వారమై ఈ అంత్య కాలమున కడవరి గడియలో దేవుని ఆత్మ మనతో మాట్లాడుచున్నటువంటి ప్రతి మాటను శ్రద్ధాభక్తులు కలిగి విని ఆచరించే సిద్ధపాటు కలిగి, లోబడే మనస్సు కలిగి, సమ్మతి గల హృదయము కలిగి, ప్రాణాత్మ దేహములు ప్రభువుకి అంకితం చేసి దేవుని వాక్యాన్ని మంచి మనస్సాక్షి కలిగి అంగీకరించాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానం కొరకై మత్తయి సువార్త 22వ అధ్యాయం. మీరంతా పరిశుద్ధ గ్రంథాలు కలిగి ఉన్నారా? మత్తయి సువార్త 22వ అధ్యాయం. మైక్లో చదివే సౌకర్యం ఉంటే 28 నుండి 33 వరకు చదివి ఎల్లరూ వినిపించగలరని మనవి. పునరుద్ధానమందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ
ఆత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాస్తును అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీ మహిమైశ్వర్యముతో ఈ మట్టి ఘటమును నింపి ఈ పాత్ర ద్వారా మీరు చేయనుద్దేశించిన కార్యములన్నీ మీ శైలిలో మీ స్థాయిలో జరిగించగలదని శరణు వేడుచున్నాను. ఆటంకాల అభ్యంతరాల బలహీనతలు శోధన ఇస్తున్నాములో కొట్టివేస్తున్నాం. వాడుతున్న ఉపకరణముల మీద వింటున్న ప్రజలందరి మీద యేసు రక్తమును ప్రోక్షణ చేస్తున్నాం. ప్రజల మీద గొప్పింపజేసి ఆత్మను సమ్మతి గల మనసును వెనుముద్దలు పెట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాం. ఈ స్టేడియంలోనికి దేవదూతల పరిచరణ యేసు నామములో ప్రకటిస్తున్నాం. మీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, మీ సంఘమునకు క్షేమము కలుగునట్లు ఈ అల్పదాసుని మీ సిలువు చాటున దాచి మీనవి ప్రత్యక్షమై మీ శైలిలో మీ స్థాయిలో ఈ రాత్రి కార్యములను జరిగించి గొప్ప రక్షణ కార్యములు జీవ కార్యములు జరిగించగలరని యేసయ్య పేరట ప్రార్థించి వేడి పొందియున్నాము తండ్రి. ఆమేన్. ప్రజలందరూ కూడా నోట యేసయ్య స్తుతి ఉండగా ఓసారి ఓ నిమిషం ఆగకుండా చప్పట్లు కొడుతూ స్తుతులు చెప్పగలరా? Is that okay? You can make a joyful noise to the Lord. చప్పట్లు కొడుతున్నప్పుడు నోరు మూసుకోవాల్సిన నిబంధన ఏమీ లేదు. చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచండి. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయమని వాక్యం చెబుతోంది. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ రాత్రి ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ దేవుని వాక్యముతో ఏకీభవిస్తూ సందర్భోచితంగా దేవుని స్తుతిస్తూ నాతో కలిసి దేవుని దివ్య వాక్య ధ్యానములో ఉండాలని అందరినీ కోరుతున్నాను. ప్రియులారా, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకయే పొరబడుచున్నారు అని లేఖనములు బాగా ఎరిగిన వారమని చెప్పుకునే వారితో యేసు చేసిన ఆక్షేపణతో ఈనాటి మన ధ్యానం ఆరంభమవుతున్నది. వారు లేఖనములకు కొత్తగా వారు ధర్మశాస్త్రోపదేశకులు. బాల్యము నుండి లేఖనములను వింటూ చదువుతూ పెరిగిన జనమే. అయితే నిత్యత్వం పట్ల పునరుత్థానం పట్ల వారికి భిన్నాభిప్రాయములు కలిగిన సద్దుకయ్యులు గనుక యేసు పునరుత్థానమును గురించి చెప్పిన ప్రతిసారి ఏదో విధంగా ఆక్షేపణ చేసే ప్రయత్నానికి పూనుకునే ఒక నిష్ఫల సాహసం వారి వద్ద ఉండేది. యథాప్రకారం ఒకసారి జన సమూహముల మధ్య ఉండగా యేసునాథుని వద్దకు వచ్చి, ఈ పునరుత్థానం అనేదే ఉంటే, చచ్చిన వారు మళ్ళీ బతికే ఒక వ్యవస్థే ఉంటే, ఒక ఆమెని ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాక అతను చనిపోతే అతని సహోదరుణ్ణి, అతని చనిపోతే అతని సహోదరుని 7 పెళ్లి చేసుకున్నది. 7 చనిపోయాక తాను కూడా చనిపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన పునరుద్ధానం ఉంటే అందరూ బతికితే అందులో ఎవరికి భార్యగా ఉంటుంది? ఈ అసమంజసమైన అడ్డగోలు ప్రశ్నలు ప్రస్తావించడానికి కారణం ఏమిటంటే, ఇలాంటి ఒక తిక్క మాటలు మాట్లాడి జ్ఞాన ప్రదర్శన చేస్తున్నాం అనుకునే వ్యర్థులు కుప్పలు తెప్పలు పెరుగుతున్న కాలం ఇది కనుక ఇలాంటి అడ్డగోలు మితిమీరిన లేఖన పునాదులు లేని జ్ఞానమని అబద్ధముగా చెప్పబడే విపరీతవాదములను తీవ్రముగా ఖండిస్తూనే ఈనాటి నా పరిచయను ప్రారంభించమని దేవుని ఆత్మ నన్ను సిద్ధపరిచారు. నేను ఒక మాట నన్ను గురించి నేను పరిచయం చేసుకుంటున్నాను. ఎప్పుడు ఎక్కడైనా
ఏమిటంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో లేని మాటను చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఆ విషయంలో చాలా భయం. ఉన్నమాట చెప్పడానికి అయితే దేనికి భయపడను అని అంటున్నాను. ఈ రాత్రి మొదటి మాటగా దేవుని వాక్యమును అపార్థము చేస్తూ, దేవుని వాక్యమును సంకుచిత ధోరణిలో ఆలోచిస్తూ, దేవుని వాక్యమును శరీరములకు ఆస్పదము చేసుకుని వ్యాఖ్యానిస్తూ, వెలుపటి వారి చేత కూడా జుగుప్సాకరమైన వ్యాఖ్యలను విమర్శలను పొందుతూ, దేవుని గౌరవాన్ని మసకబార్చే పనికి మల్ల వ్యాఖ్యానాలతో క్రైస్తవ్యానికి కలంకం తెస్తూ, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుతున్న విపరీత వాదములను సంతోషించే ఒక పెడపోకడ మంచిది కాదని, పరిచర్యనగా జ్ఞాన ప్రదర్శన కాదని. In fact, ministry is never a performance on a stage, but it is your life. పరిచర్య ఎన్నడూ వేదిక ప్రదర్శన కాదు, నీ జీవితం. నువ్వు నోటితో మాట్లాడిన దానికంటే నీ జీవితం ఎక్కువగా ప్రజలకు కనబడుతుంది, వినబడుతుంది. ఈ ప్రాథమిక సూత్రాన్ని మరిచి అపరిమిత జ్ఞాన భాండాగారం నేనే అని తలచి ఏదో ఒకటి వివాదాస్పదంగా మాట్లాడమే ప్రఖ్యాతి కారణమని తలచి పిచ్చిగా మాట్లాడి సత్తుకైలు మాదిరి బోర్లా పడవద్దని అనవసర అత్యుత్సాహము కలిగినటువంటి వ్యాఖ్యాతలందరికీ మనవి చేసుకుంటూ ఈనాటి సందేశంలోనికి రమణ్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుని ఆత్మ చేత రేపబడి దైవావేశమును గురై నేను చేసిన ఈ హెచ్చరిక మీకు సమ్మతమైతే ఆమేన్ అనగలరు. దేవునికి మహిమ కలుగునుగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అగ్రీమెంట్ విత్ మీ. ఈనాటి క్రైస్తవ్యాన్ని యేసుక్రీస్తు వారు చేసిన ఒక ఆక్షేపణ మీ ముందుకు తీసుకొస్తున్నారు. Whosoever you are, to which denomination you belongs to, the allegation from Jesus Christ is this: మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక ఏర్పరబడుచున్నారు. మాట్లాడుచున్న నేనైనా వినే మీరైనా, ఏ దేశమైనా ఏ పేరు మీద దేవుని పనిలో ఉన్న యావత్ క్రైస్తవ్యము గుర్తుపట్టాలి. రాత్రి మనము పొరబడని ఆధ్యాత్మిక స్థితి కలిగి ఉండాలంటే, దైవాంగీకారమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండాలంటే, యేసు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం, you must know the word and his power too. మీకు లేఖనములు తెలియాలి, దేవుని శక్తి కూడా తెలియాలి. లేకపోతే నిత్యత్వ విషయంలో, పారమార్థిక విషయాల విషయంలో మీరు పొరపడుతూనే ఉంటారు. ఎన్ని మిస్ఇంటర్ప్రిటేషన్స్ కి, ఎన్ని దిందుడుకు వ్యాఖ్యానాలకి కారణం అయితే లేఖనములను లేక దేవుని శక్తిను ఎక్కువగా కేంద్రీకరించి దృష్టి దానిపై నిలిపి క్రైస్తవ్యాన్ని నడిపేయాలనే ఒక మాయక ప్రయత్నం. In fact, Jesus is asking us to focus on both. మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరగాలి. లేఖనములు అందులో ప్రతి మాట తెలియాలి. ఉదాహరణకి 119వ కీర్తనలో భక్తుడు అంటాడు, చదవక్కర్లేదు మీరు కానీ, నీ ధర్మశాస్త్రమందలి ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలి? వెలుచూపుకి కనబడుతున్న లేఖనముల వెనుక ఆత్మ నేత్రముతో మాత్రమే చూడదగిన ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. One should know that and must try by all means at the feet of Jesus in order to know that. గమనించమని కోరుతున్నాను ఈ రాత్రి. 2వ కొరింథీ పత్రిక 3లో పౌలయ్య గారు మాట్లాడుతూ, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును అని ఉన్నది కదా.
మరి మనకు ఎల్లడలా కనబడుచున్నవి అక్షరములే కదా. ఆది యందు దేవుడు అనే గురించి ప్రకటన 22 చివరిలో ఆమేన్ అనేదా కనపడే ఇవన్నీ అక్షరాలే కదా. అంటే ఇవన్నీ చంపేవా? విడిచిపెడదామా ఈ గ్రంథాన్ని? ఈ మాటల మూట అయిన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి అక్షరాలు చంపుతాయి అంటున్నాడు ఏమిటి? మరి చంపే అక్షరాలు ఇవైతే జీవింపజేసే ఆత్మ ఎక్కడున్నది? కన్నులు తెరవబడితే చూడగలిగిన కృప పొందితే వ్రాయబడి ఉన్న ప్రతి అక్షరము వెనుక సజీవ చైతన్య ప్రవాహభరితమైన దేవుని ఆత్మ ఉన్నదని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వాక్యములు కనపరచండి. మౌనంగా తపస్సు చేసుకునే వారందరూ ఇక్కడ దాకా రావడం దేనికో? మనమందరము సమకూడింది కలిసి ధ్యానించడానికి, కలిసి స్తుతించడానికి, కలిసి ఆరాధించడానికి. కానీ ధ్యానమత్తులో నిమగ్నమైపోయి తదేకంగా చూడటానిగా? నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ జరుగుతున్నది ప్రదర్శన కాదు. నువ్వు ప్రేక్షకుడు అవడానికి వీల్లే. నీవు నేను కలిసి దేవుని మహింపరచాలి, కలిసి ధ్యానం చేయాలి, కలిసి దేవుని స్తుతించాలి. క్రికెట్ ఆడితే అది ఆడితే స్టేడియంలో పుట్టే కేకలను మించిన స్తుతి కేకలు ఈ రాత్రి ఇక్కడ వినబడాలి. Come on people of God, shout to the Lord in a better way everybody. చేతులెత్తి స్వరమెత్తి స్తోత్రం చెప్పండి ప్రభువుకి. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఓ దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీకు లేఖనాలు తెలియాలి, దేవుని శక్తి కూడా. అత్యంత వేదనాభరితమైన హృదయంతో ఈ మాట మీ దృష్టికి తెస్తున్నాను. ఏమిటది? మొత్తం క్రైస్తవ్యం, maybe a CSI, Lutheran, Catholic, Pentecostal, Baptist, Mennonite, whatever the name it is, Hebron fellowships, whatever, మొత్తం క్రైస్తవ్యం అంతా రెండుగా చీలిపోయినట్లుగా కనబడుచున్నది. ఏమిటా చీలిక? భౌతిక, ప్రాపంచిక, రాజకీయ, వర్గ, వర్ణ ఈ దరిద్రం కాదు నేను ప్రస్తావించేది. ఆత్మ సంబంధంగానే. ఏమిటా చీలికంటే కొందరేమో లేఖనముల మీదనే సంపూర్ణ దృష్టిని కేంద్రీకరించి సకల కార్యములు నిర్వహించుట. మరికొందరు లేఖనముల ప్రాధాన్యతను ప్రస్తావనకు పరిమితం చేసి దేవుని శక్తిపై ఆధారపడి సేవలన్నీ సాగించటం. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకునే సౌజన్యమును కోల్పోయి ఒకరినొకరు ప్రత్యర్థులుగా భావించే దిగదారుడు తనం తయారైంది. ఈ అల్పత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహవేశాలు కలిగి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళ విమర్శల స్థాయి ఎటుపోయింది ఇప్పుడంటే, లేఖనాలు జ్ఞానం దేవుడా లూసిఫర్ కూడా బోర్డు వాక్యం తెలుసు, సైతాన్ కూడా తెలుసు లేవయా దేవుని శక్తి కార్యాలు జరగాలి అంటాడు ఇతగాడు. సకల కృపావరములు ఏదైనా ఒకటి మాత్రం వచ్చుంటే చాలు దేవునికి స్తోత్రం, ఇక ఆపగలుగుంటే ఎవరి తరము కాదు. శక్తమ్మ ఇక్కడ పవర్. జ్ఞానం ఏముంది మాట్లాడడం చెప్తాడు, నేర్చుకుంటే పిల్లగాడు మాట్లాడతాడు. శక్తి ఉండాలి. ఆ సౌండ్ లో ధ్వనించే అసలు భావన అంటే నా దగ్గర అపరిమితమైన దేవుని శక్తి ఉన్నది అని. దీనికి కాంట్రరీగా అవతల వ్యవహారం ఏమిటి? అద్భుతాలు, ఆశ్చర్యాలు, కార్యాలు చూసి మోసపోవద్దు. సైతాన్ కూడా పోటీ కార్యాలు చేస్తాడు. వాక్యం ముఖ్యం, ఉపదేశం ముఖ్యం అని తన కౌంటర్ మెసేజ్ ఇస్తాడు. వీళ్ళిద్దరే కొట్టుకుంటారు కానీ ఇద్దరు కలిసి సైతాన్ కానీ ఎన్నడూ కొట్టరు. సకల దౌర్భాగ్యాలకి ఎలా పరాకాష్ట దరిద్రం ఇది. अरे तुम दोनों भाई लोग आपके बीच में लड़ाई क्या है? दोनों मिलकर उसके मारना था, उसको छोड़ दिया. చెప్పాలంటే వాట్ ట్రాప్లో పడ్డోళ్ళు కాదు. ఎంత విచారకరం అండి. లేఖనములు మా చర్చిలో బలమైన ఉపదేశం ఉంటుంది, వాక్య ప్రేమికులారా రండి అని తగాడంటే మా చర్చలో బలమైన అభిషేకం ఉంటుంది, గొప్ప దైవని శక్తి. మాట్లాడమని ఎవడని చెప్తాడో
పవర్ అంటే ఎక్కడ, ఇటు చేయన్నాడు. వీళ్ళిద్దరు కలిసి అటుపోరు, కొందరు ఇటు కొందరు అటు. ఎప్పుడు చేయలేదా తేజ గృహం అన్న సబ్జెక్టే లేకపోయే. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి హృదయపూర్వకమైన నా కోరిక, బాధ, దుఃఖం ఏమిటంటే, లేఖనాల పేరు మీద కొందరు, శక్తి పేరు మీద కొందరు విభాగింపబడిన ఈ ఘోర నష్టము వెంటనే నివారింపబడి, లేఖనములు ఒక దేవుడా, శక్తి మరొక దేవుడా, ఏమి రాయిపించి, ఒక దేవుని మాట ఒక దేవుని శక్తే కదా రెండు. ఆ పేరు మీద మీరు విభాగింపబడటం ఏమైనా తెలివైన ముచ్చటేనా? కులం పేరు మీద, మతం పేరు మీద, వర్గం పేరు మీద, ప్రాంతం పేరు మీద ఉన్నటువంటి ప్రతి విభాగము, విభజన లేఖన విరోధమైనది, అడ్డగోలది కనుక దాన్ని తీవ్రంగా దున్నబడుతూనే ఉన్నాము. దాని గొడవ అసలు లేనే లేదు. కానీ లేఖనం పేరు మీద, ఉపదేశం పేరు మీద, అభిషేకం పేరు మీద గ్రూపులు కట్టడం ఏమి దరిద్రమని రెండింటిని వదిలించుకొని ప్రతి సంఘం ఉపదేశము కలిగిన సంఘముగా, ప్రతి సంఘం అభిషేకము కలిగిన సంఘముగా తయారవ్వాల్సిన కాలంలో మనం వచ్చామని 50 మందికి మనవి చేస్తున్నాను. ఏకీవించగలిగేది ఏదో అనండి. మౌనం నశించునుగా. దేవుని కుమారుని శబ్దమని మృతులే, సమాధులే తెరవబడి మాట్లాడే మూమెంట్ లో మీరు మౌనంగా ఉంచడం మీ మీద డౌట్ వచ్చే పరిస్థితికి దాపురిస్తుంది. ఆయన లేనిపోని చిక్కుల్లో పడొద్దని 50 మందికి మనవి. ఆమేన్. ప్రజలారా, దేవుని సేవకులారా, దేవుని పిల్లలారా, మనం ఏ పేరు మీద ఉన్న సహవాసములో ఉన్నా, చర్చి మీద ఉన్న పేరును బట్టి, బోర్డును బట్టి ఎవరైనా పరలోకానికి పోతారా? అంతకన్నా అమాయకం లేదు కదా. పోనీ ఇంకో రూట్లో చెప్తాను నేను. ప్రకటన గ్రంథములో ప్రస్తావించబడ్డ 7 సంఘముల చరిత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకుని మాట్లాడితే, ఒక్క లోపము కూడా లేని స్ఫురణ సంఘ కాపరి యొక్క సంఘం ఉన్నది. సర్వభ్రష్టత్వముతో నిండిపోయిన లవోదీకీయ సంఘ కాపరి వ్యవహారము ఉన్నది. అయితే విచిత్రం చెప్పనా, ఈ ఒక్క లోపము కానరాని పరిశుద్ధ సంఘమైన స్ఫురణ సంఘములు సంచరిస్తున్నట్టే సకల భ్రష్టత్వంలో నిండి ఉన్న లవోదీకీయ సంఘములు కూడా ఆయన సంచరిస్తున్నాడు. ఆయన భక్తులు ఎలా పరిచయం చేసుకున్నారు? 7 సంఘముల మధ్య సంచరించు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ సకల భ్రష్టత్వము నిండిపోయి తాండవిస్తున్న పాపించే సంఘములు కూడా యేసునాథుడు సంచరించి, అందులో వాడికి కూడా ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టరే. నువ్వు తలుపు తీస్తే మొత్తం నీదేర వ్యవహారం, సింహాసనం అంటే ఆయనకి లేదంటూ నీకు దేవుడికి. అక్కడ ఆత్మ లేదని ఒకడు, అక్కడ ఉపదేశం లేదని ఒకడు, అట్టి చోటుకి అడుగు పెట్టను కాక అడుగు పెట్టని భీష్మించుకున్న వాడు ఇంకొకడు. నీకు ఎన్నో కనబడుచున్నవి యేసయ్య తప్ప. ఎలీషాకు ఒక శిష్యుడు ఉండేవాడు, మహాప్రబుద్ధుడు. ఎలీషాతో పాటే కొండ మీద కూర్చున్నాడు. సమాన స్థానమే ఉన్నది. శత్రువుల యొక్క రథములు, గుర్రములను చూసి బింబేలెత్తిపోయి, ఏనుడి వాడా చర్చితిమి, మనము చర్చితిమి. కొన్ని నోట్లకు అంతకన్నా మంచి మాటలు రావు కదా. నేను అన్నాను, ఒకరిని పట్టుకుని నేను నోరే శుద్ధీకరించబడలేదు, ఇక హృదయం ఎట్లుందో నాయన అని అడిగాను. వీడంటాడు, ఏలిన వాడు మనం చచ్చిపోయాం, అయిపోయా. ఏమైందిరా అని ఆయన అంటే, శత్రువులు వచ్చారు, రథములతో, గుర్రములతో, బాణములతో ఉన్నారు అంటే, దేవుడు అంటాడు, ఎలీషాలోంచి చూచున్నట్లు వీని కనులు తెరవని ప్రార్థన చేయించాడు. కనులు తెరవబడినప్పుడు ఆహా ఓహో అంటున్నాడు. ఆ శత్రువులకి వీరికి మధ్యలో దేవుడు అగ్ని రథాలు, గుర్రాలు పెట్టాట. అయ్యగారి ప్రార్థన తర్వాత కనులు తెరవబడ్డాక వీడు చూశాడా ముచ్చట. నా పాయింట్ ఏమిటంటే, ప్రజలరా, వీడికి ఏమీ కనపడకపోతే బాగుండేది, కానీ శత్రువు ఏర్పాట్లు మాత్రం బాగా కనబడుతున్నాయి. దేవుడు సిద్ధపరిచినటువంటి అగ్ని రథాలు, గుర్రాలు మాత్రం ఇది దివ్య దృష్ట్యా, దయ్యం దృష్ట్యా. నువ్వు పూర్తిగా అందులో అయితే కూడా సంతోషించేవాడిని. అసలు నీకు లేఖనం తెలియకపోతే, సత్యం తెలియకపోతే, జీవమార్గం కనుగొకపోతే అదొక సానుభూతి ఉండేది. నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటేవి, సత్యము తెలుసుకుంటేవి, మార్గంలోకి వస్తేవి, జీవమును పొందుకుంటేవి,
అంతా గుడ్డి బతికే బతుకుతున్నావు. మరి కలువరిలో మొదలాయే ఈ ప్రేమ మార్గం, కరుకైన ఇరుకైన ఏ సిలువమా. ఇందులోకి వచ్చావుగా, తెలిసిందిగా నీకు కరుకు ఇరుకు మార్గం. మరి సమస్య బెంబేలుస్తూ, డబ్బులు వస్తే పొంగిపోతావు, కష్టం వస్తే కుంగిపోతావు. అసలు నీకు ఏమి కనబడింది ఇప్పటిదాకా? నా బాధ ఒకటే, ప్రజలరా, లేఖనములు ఒక దేవుడివి, శక్తి మరొక దేవుడివా? ఒక్క దేవుని మాట, ఒక్క దేవుని ఆత్మ కాదా? ఆ ఏకైక దేవుని ప్రజలమైనటువంటి మనం దేవుణ్ణి విభాగింపవచ్చినట్లుగా భయంకరంగా ప్రవర్తిస్తూ ఈ పాయింట్ మీద ముక్కలవటం, వేరవటం సమంజసమేనా? నేను చెబుతున్నాను, సర్వపరిపూర్ణ సంఘం అనబడుతున్న స్మరణలో విడవబడేవాడు ఒకడు ఉండొచ్చును. సర్వభ్రష్ట సంఘం అనబడుతున్న లవోదికుల నుంచి ఎత్తబడే ఒకడు తయారు కావచ్చును. కనుక ఏ సంఘమును దాని పేరును బట్టి, వెలిచూపును బట్టి నువ్వు ఒక వ్యాఖ్య చేస్తే నీకు అర్థం కాలేంది దేవుని ప్రేమ, దేవుని వాక్యం. ఇంకా చిత్రం చెప్పనా మీకు? ఒక్క లోపముగుల స్వర్ణ సంఘానికి హెచ్చరికించాడు, మరణం వరకు నమ్మకముండో అన్నాడు. ఈ లవోదికీ సంఘానికి ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టాడు. నువ్వు తలుపు దిద్దే సింహాసనం నీదే. ఏం చెబుతుంది దేవుని వాక్యం? ఎవడెక్కువ పతనమైతే వాడికి ఎక్కువ కృప చూపాలని కదా. ఎంత లోతుకు పడిపోతే అంత ఎక్కువ దిగాలి కదా అని లేపాల్సిన వాడు. యేసయ్య అన్ని సంఘాల మధ్యలో సంచరిస్తుంటే నువ్వు గిరిగీసుకునేది ఏమి తెలివి? ఇది మా సంఘం, ఇది మా సహవాసం. పోనీ ఈయన మా దేవుడు, ఆయన మీ దేవుడు అని. వాక్యం దేవుడు ఒకరిని, లేఖన దేవుడిని ఒకరి, ఆత్మదేవుడిని ఒకరిని పట్టుకుందామా? ఇన్ని వేవేల మంది ప్రజలుగా కూడుకున్న మనం ఈ రాత్రి ఒక తీర్మానం చేద్దాం. కులము, మతము, ప్రాంతము లాంటి వ్యత్యాసములు ఏమి లేకుండా ఒక్క శరీరమందలి అవయవములుగా చేయబడిన మనము వాక్యం పేరు మీద, అభిషేకం పేరు మీద గ్రూపులు అవుదామా? ఈ అసమంజస, అడ్డగోలు, అసమతుల్య విధానములు నశించునుగాక. చాలా తక్కువ మంది ఆమేన్ అన్నారు. ఈ దరిద్రం పట్ల మీకు సానుభూతి ఉండకూడదు. ఈ అడ్డగోలుతనం పట్ల మీకు మెతక వైఖరి ఉండకూడదు. ఇలాంటి అసమంజస అడ్డగోలు విధానం పట్ల అపరిమితమైన దైవావేశము కలిగిన స్వరమే వినబడాలి. మౌనము నశించునుగాక, స్వరములు తెరవబడునుగాక. గలమెత్తి గట్టిగా గర్జించండి ఆమేనని. దేవుడు మనందరినీ ఏకము చేయునుగాక. అడ్డుగోడలు కూలిపోవునుగాక, వేషజములు తొలగిపోవునుగాక, అతిశయములు ఆగిపోవునుగాక, నూన్యత భావములు కూడా తొలగిపోవునుగాక. ఒక్క శరీర మందలి అవలమై లేఖనములను, దేవుని శక్తిని సమగ్రంగా సమపాలలో కలిగిన వారమై దేవుని మహిమ ప్రకాశించే సంఘములుగా విరాజిల్లాల్సిన కాలం వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని గహింపరచండి. చప్పటి దెబ్బలు కొట్ట బాగా. ఎవరో ఫోన్ కొడితే బేభత్సంగా కొడుతున్నావు. సావనే చంపేసిన వాడికి ఇట్లాంటి చప్పట్లు పరువు తక్కువ పని కాదు. అందొచ్చిన బంతిలో లాగిపెట్టి తన్నినోడికి అన్ని డబ్బులు అయితే, మరణములోనికి వెళ్ళి మరణం యొక్క బలము గల నశింప చేసి మరణం యొక్క పాతాల తాళాలలో లాక్కొచ్చి ఇదిగో బిడ్డ అని ఉచితంగా నీ చేతిలో పెట్టినోడికి ఎట్ట కొట్టాలా? పవర్ఫుల్గా ఒక రాజకీయ నాయకుడికో, సినిమా నటునికో, ఆటగాలికో కొట్టట్లా. మనం అందరినీ ఆశీర్వదించగల ప్రేమ గల తండ్రిని మనము ఘనపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఈనాటి నా మొదటి బోధ మీకు చేరిందని నమ్ముతున్నాను. ఏ ఇతర లౌకిక కారణములతో విడిపోవడం, వేరు భావనలుగా ఉండడం తప్పు. అయితే ఆధ్యాత్మిక కారణాలైన లేఖనముల పట్ల మక్కువతో కొందరు, ఆత్మ పట్ల అనురక్తితో కొందరు విభాగింపబడుట చాలా దారుణమని మనవి చేస్తూ, అన్ని సంఘములు ఉపదేశము కలిగిన సంఘాలుగానే ఉండాలని, అన్ని సంఘములు పరిశుద్ధాత్మాభిషేకముతోనే నిండిపోవాలని, అందరూ ఏకమైపోయి ఒక్క శరీర మందలి అవయవాలుగానే పని చేయాలని, ఇది కడవరి కాలమునకు, కడవరి ఉద్యమునకు అత్యవసరమైన మార్పని
మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీకు రెండింటి మధ్యన సమన్వయం అర్థమయ్యేలాగా ఒక చిన్న వ్యాఖ్య చేస్తాను. సింపుల్గా మనసులో పెట్టుకోండి, కాగితం మీద పెట్టుకోండి. ₹1,00,00,000 మాట. నీకు లేఖనములంటే బాగా ఇష్టం అనుకో, ఆదికాండం 1వ వచనం కాగితం ప్రకటన చివరి వచనం దాకా ఎక్కడ చదివినా ఆ లేఖనములు దేవుని ఆత్మ నడిపింపులోకి నిన్ను తీసుకొస్తాయి. రైట్? లేఖన పరిజ్ఞానమే లేని వ్యక్తివైనా పరిశుద్ధాత్మ అభిషేకం పట్ల అపరిమితమైన ఆసక్తి కలిగిన వాడి, ఆత్మచేత నింపబడి అభిషేకమును పొందిన వాడు అయితే ఈ పరిశుద్ధాత్మ అనుభవం అడుగడుగున వాక్యపు అనుభవాల్లోనికి నిన్ను తీసుకొస్తుంది. లేఖనమాని ఏమి పిలుచుచున్నావు? ఆత్మపూర్ణులై ఉండమని చెప్పుచున్నాను. ఆత్మదేవుడా మీరేమి సెలవిస్తున్నారు? వాక్యానుసారంగా బతుకమని సెలవిస్తున్నారు. ఇంత అద్భుతమైన చప్పట్లు కొడతారని ఊహించలేదు. అమ్మ బాబోయ్, కొత్తగూడెం క్రైస్తవ్యమా నాకు కొత్త రుచి చూపించారు భక్తులారా. ఏమిటండి ఈ ఘోరం? పరిశుద్ధాత్ముడేమో వాక్యానుసారంగా బతకమని చెబుతున్నాడు, వాక్యపు దేవుడేమో ఆత్మపూర్ణులై ఉండమని చెబుతున్నాడు. ఇక నువ్వు 2 కోటాలు పెట్టి విడగొట్టింది ఏమిట్రా మరి? ఈ పాపిష్టి ప్రయత్నం ఇక్కడితో నేను ఆగును గాక. మనమందరం ఒక్కటాయి. ఆమేన్, ఆమేన్. మా దర్శనం, మా భారం అనేక ఏళ్లుగా దేవుని పాదాల మీద పడి ఏడుస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పనా? వాక్యం చెబుతుంది, ప్రతి వాని చెనిలో పైరు మొలచినట్లు. గట్టిగా ఆపింది. మా పొలంలోనే పైరు మొలవాలి, మా పొలాలే బాగా ఎదగాలి, మా పొలాలే బాగా సమృద్ధి పంట కలిగి ఉండాలి అనే హస్వదృష్టి లేదు దేవుని కృపలో. 20-25 ఏళ్లుగా దేవుని కాళ్ళ మీద పడి మొర్ర పెడుతున్న ఒక నిరంతర రోదన ఏంటి తెలుసా? ప్రతి వాని చెనులో పైరు మొలచినట్లు తొలకరి వాన కడవరి వాన సమృద్ధిగా వచ్చునుగాక, మోపైన వర్షము కురియునుగాక, పొలము కట్లు నిండిపోనట్లుగా ఈ ఆత్మ సంబంధమైన ఉజ్జీవ ప్రవాహం బయలుదేరునుగాక. ఎవరి పొలములో, ఎవరి చేనులో? ప్రతి వారి చేనులో. ఇంకా చెప్పునా, శపించబడిన యేషావు పొలము కూడా కనికరించబడాలని, దాని మీద కూడా కృపా వర్షము దిగి రావాలని కోరుకుంటున్న సేవకుని విజ్ఞాపకం చేస్తున్నాను. సంగమా, దేవుని ప్రజలారా, లేఖనములు కానీ దేవుని శక్తి కానీ తెలియక దెబ్బతింటున్నారు. ఈ సమన్వయం ఇంకొక వ్యాఖ్యలో చెబుతాను. వాక్యం చదివితే ఆత్మపూర్ణంగా ఉండమని చెబుతోందని, ఆత్మచేత నింపబడితే వాక్యానుసారంగా బతకమని చెబుతోందని ఒక సమన్వయాన్ని మీకు చూపెట్టాను. 2వ మాట కూడా మీకు మనవి చేస్తాను. నానా విధములైన కృపావరములలో, కృపావరములు 9 కొందరు అంటారు కానీ అలిసిపోయి అని చెప్పారు, లెక్కేసి. ఏడవ బైబిల్లో కృపావరములు 9 ఉందా అయ్యా? కృపావరములు నానా విధములను ఉన్నది. వరుసగా 9 రాశాడు, మధ్యలో కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఆ తర్వాత ఇంకొని రాశాడు. ఇడికి అంత ఓపిక లేక ఈ 9 కాడ ఆగాడు. 9. It was not like that in Bible. Better you go through the scripture again and again. Definitely the God will speak from the very scripture to you. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కృపావరములో 7 పొందిన, అది స్వస్థత వరమైన, ప్రవచన వరమైన, అనే భాషల వరమైన, దానికి అర్థం చెప్పే వరమైన, అద్భుతములు చేసే వరమైన, విశ్వాస వరమైన, బుద్ధివాక్యమైన, జ్ఞానవాక్యమైన, ఏ వరమైనా అది దేవుని ఆత్మ సంబంధమైనదేనా, దైవాత్మ అనుగ్రహితమైనదేనా, లేకపోతే ఏమైనా తేడా ఉందా అనే పరీక్ష వస్తే ఆ పరీక్షలో నిగ్గు తేల్చే సర్వోన్నత న్యాయాధిపతి దేవుని వాక్యమే సుమా. అంటే ఆత్మవరములను నిగ్గు తేల్చి పరీక్షకు నిలిపి సర్టిఫై చేసే కెపాసిటీ ఉన్నది ఎవరికి? వాక్య దేవునికి, లేఖనానికి. అయితే అసలు ఆ లేఖనంలో అర్థమయ్యేలా చేసే కెపాసిటీ ఉన్నది ఎవరికి? ఆత్మదేవునికి.
పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనముగా ఇది. నెర చీకటిల్ట సరకులు వెదకూరీతి పల్మరు వెదకినను నిరర్ధకమైపోవును వేగ. ఇక వ్యర్థమే పరిశుద్ధాత్మ లేకపోతే వాక్య పరిశోధన. న్యూస్ పేపర్ చదివినట్టే నీకేమర్థం కాదు ముచ్చట. అందుచేత బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేకపోతే వాక్యం అర్థం కాదు. వాక్యం లేకపోతే ఆత్మవరాలు అసలు నకిరేవో అర్థం కాదు. రెండిటికి అవినాభావ సంబంధం ఉండగా, ద్విచక్ర వాహనపు 2 చక్రాల లాంటివి ఇవి ఉండగా, చెరుకో చక్రం పట్టుకెళ్ళి టైర్లాట ఆడుకుంటారా పిల్లకాయ వ్యవహారం కాకపోతేను? లేఖనములను దేవుని శక్తిని ఎరిగిన వాళ్ళమై దేవుని మహింపరుద్దాం. ఎంతమంది ఆమె అనగలిగారు? ప్రయత్నంగానే దేవునికి మహిమ కలుగునుగా. సరే బిడ్డలారా, మరొక అంశంలోనికి కొనసాగుదాం. కిందికి మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరిగి ఉండండి. పునరుద్ధానం ఉంటుంది కానీ పెళ్ళిళ్ళు ఉండవురా అమాయకులారా అని గడ్డి పెట్టి ఇక ముచ్చట్లోకి పోయాడు. స్తోత్రం. ఈయన పునరుద్ధానం తర్వాత కూడా, పునరుద్ధానంలో కూడా తిరిగి లేపబడితే ఆ దేహమే, ఆ ఆశలే, ఆ కోరికలే, ఆ సంబంధాలే అనుకుంటాడు. ఎందుకంటే ఈ సంబంధం తప్ప ఇంకేం తెలియదు. ఈడు ఒక రకం. ఈడు ప్రశ్నించేది యేసు ప్రభుని, వీడా యేసు ముందు మాట్లాడేది. తాతకు దగ్గర నేర్పే రకం ఇది. తాతయ్య తాతయ్య ఇట్లా తగ్గాలి అని చెప్పాడంటాడు వచ్చి. ఆయన తగ్గి అలిసినోడురా. ఏం పిచ్చి ప్రయత్నం చేస్తున్నావు? అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న వాక్యమే శరీరమును దాల్చి నీ ముందుకు నిలబడితే ఆయన మీదే వాక్యం మీద సటైర్లు, డౌట్లు, సరికి రాత్రి హల్లెలూయా అనే పాపిష్టి ఫీలింగ్ ఏమిట్రా నీకు? పిల్లకైతే మానే ప్రభు రాబోతున్న కాలం మీద పెళ్లి కుమార్తె వయసు వచ్చేయాలి. ఇంకా పిల్లకాయలా ఇట్లా కాదు. మేము ఎవరైనా దైవావేశం కలిగి ఆమెనంటారేమనుకున్నా. కడుపులో అనుకున్నాం అవి బద్దాకనాలంటే మాకు నీరసం. కడుపులో ఫీలింగ్లని మానే ఎంత బయటికి అయిపోవడా. ఏమి ఏకాంత ప్రార్థన కాదు, లోపల కొనుక్కోవడానికి. దేవుని పరిశుద్ధాత్మ వేంచేసి ఉన్న కూడికలో, దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడుతున్న గడియలో దైవజనులు, బిషపు తండ్రి గారు, తల్లి గారు, వందలాది మంది దైవ సేవకులు, ఆత్మీయ తండ్రులు ఏకాత్మ కలిగి దేవుని సంఘ ప్రక్షాళన కొరకు, కనబరి వచ్చేము కొరకు నడుము కట్టుకునే కూడికలో కేవలము నువ్వు స్వరమెత్తి ఏకీభవించిన పాటి అయినా తెగించకపోతే ఈ సమాజానికి నీ మౌనం చేసినంత నష్టం ఇంకేది చేయదని హెచ్చరిస్తూ నీ భాగస్వామి వల్ల ఏకీభవించడమేనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డలారా, మీరు లేఖనములు కానీ దేవుని శక్తులుగా ఎరుగక బాధపడతారు. ఇది మొదలుకొని వాక్యములు ఎరిగిన వరముగా, ఆత్మ అనుభవములు కలిగిన వరముగా బ్రతుకుదాం. ఇది నా మాట. రెండవదిగా, ఈ పిచ్చి పిల్లకాయ వ్యాఖ్యానాలు ఏమిట్రా? పునరుద్ధానం ఉంటుంది కానీ పెళ్ళిళ్ళు ఉండవరా బాబు అంటూ చెబుతూ ఆయన ₹1,00,00,000 మాట చెప్పారు. ఆయన ఏముంటది? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనగా సజీవులకు దేవుణ్ణి, మృతులకు దేవుణ్ణి కాదంటాడు. వీటి జారీ చిత్రం ఇదేంటంటే అసలు యేసు ప్రభు ఈ మాట మాట్లాడే నాటికి బాగా వినాలి. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో కదా, అరౌండ్ 35-30 ఆ కాలంలో కదా. నేను అడుగుతున్నాను, యేసు క్రీస్తు ఈ మాటలు మాట్లాడే కాలానికి, క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి ఆయన చెప్పిన 3 పేర్లు ఏమున్నది? అబ్రహాము, ఐసాక్, యాకోబు. ఆ ముగ్గురు సజీవంగా ఉన్నారా? మీ మౌనానికి వందనాలు. ఉన్నారా?
మీరు కాదండి, వాళ్ళు ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు యేసునాథుడి వ్యాఖ్య చేస్తున్న కాలంలో సజీవులై భూమి మీద ఉన్నారా? ఏనాడో మహిమలోకి వెళ్ళిపోయారు కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పేర్లతో జీవించి మరణించిన 3 వ్యక్తుల పేర్లు చెప్పి నేను వారికి దేవుడు అంటూ మృతులు కాదు సజీవునికి అంటాడు. ఏంటండి ఇదేం పెద్దలాటకం? దేవునికి స్తోత్రం అంటే నువ్వేమనాలి? నేను ఆ మృతులకు దేవుణ్ణి అనాలి, లేదా అలా కాదురా మీకే దేవుణ్ణి అనాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనే పేర్లతో జీవించి మరణించిన 3 పేర్లు చెప్పి వారికి దేవుణ్ణి, అలాగని మృతులకు కాదు సజీవులకి దేవుణ్ణి అంటాడు. ఏమిటండి? వారు 3 ఆ పేర్లతో జీవించి మరణించిన భక్తులు కదా, వారు ఇప్పుడు లేరు కదా. ఎదురుకుండా సజీవంగా కోట్ల మంది జనం ఉంటే నేను మృతులకు కాదు సజీవులకి దేవుని అని మృతుల పేర్లు చెప్తాడు. ఏమిటండి? ఇక్కడ ఒక 100 కోట్ల వ్యాఖ్య చేయాలి. దాచుకుంటారో పంచుకుంటారో సర్వచిత్తం మీదే. ఏమిటంటే one of the very foundations of this is, I want you all to focus on this particular word and statement tonight. It's very important revelation, you know. సింపుల్ గా చెప్తున్నాను మనందరి భాషలో. యేసునందున్న వారైతే, నా మాట, యేసునందుండిన వారైతే నిద్రించిన ఆయన దృష్టికి సజీవులే. యేసునందు జీవించకపోతే సజీవులుగా అనబడుతున్నా. సింపుల్ వ్యాఖ్యగా మీరు రాసుకోవాలంటే, ఆయన యందు నిద్రించిన నువ్వు సజీవుడి కింద లేక, ఆయన యందు జీవించకపోతే మృతుడి కింద లేక. భక్తులారా, బిడ్డలారా, క్రైస్తవ్య పునాది సిద్ధాంతాలు ఒకటిది. One of the foundational doctrines for Christianity this is. ఏమిటది? చప్పలు కొట్టాలి, పాటలు పాడాలి, హరుడి చెప్పాలి, ఆత్మలు మాట్లాడాలి. ఇవే నా సిద్ధాంతాలు. మనకు ఖరీదైన సిద్ధాంతం ఇది. ఉపదేశ పునాదులు ఇవి. ఏమిటవి? ఆయన యందు నిద్రిస్తే సజీవుల లెక్కల్లోనే ఉంటాం. ఆయన యందు జీవించకపోతే మృతుల లెక్కల్లోనే ఉండిపోతాం. దాన్ని మనస్సులో పెట్టుకొని అంతర్లీనంగా అది పనిచేస్తుండగా మనము ధ్యానం చేయాలి. You have to plug into that in order to receive the power from that, so that you can survive on this particular word and message. మీరు చూస్తే ప్రియులారా, పెద్దలారా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనే పేర్లతో జీవించి మరణించిన 3 పేర్లు చెప్పి నేను వారికి దేవుణ్ణి అంటే సజీవులకి దేవుని, మృతులకు కాదు అంటున్నాడు. కొంతమందిని పట్టుకొని మీరు మృతులే అంటూ ఆక్షేపణ చేస్తున్నాడు. ఏనాడో చనిపోయిన భక్తుల పేర్లు చెప్పి వారు సజీవులు అంటాడు. తన కళ్ళెదులో తనతో వాదిస్తున్న కొందరు పట్టుకొని మీరు మృతులు అని మాట్లాడుతున్నాడు. ఈ సజీవులు ఎవరు, మృతులు ఎవరు? నువ్వు ఏ సజీవుల లెక్కలో ఉన్నావు, ఏ మృతుల లెక్కలో ఉన్నావు నీకు తెలియాలి. పూట ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని వినమని నేను మనవి చేస్తున్నాను. ఆయన దృష్టిలో ఎవరు మృతులు, ఎందుకు మృతులు? కొన్ని మాటలు మీ దృష్టికి తెస్తాను. యేసయ్య భాష. లాజరు చనిపోయాడని తెలిసిన 4 దినాలకి తన శిష్య బృందముతో ప్రభువారు బయలుదేరుతూ యోహాను 11లో ఏమన్నారు? మన సహోదరుడు లాజరు నిద్రించుచున్నాడు, లేపుదము పద అన్నాడు. వెంటనే మనోడు అనుకున్నాడు, ఎవరు? తోమా. అతను నిజముగా నిద్రించిన ఎడల మనము లేపుదము అంటాడు. అంటే మనోడికి ఉప్పొందింది, అప్పటికే చచ్చిపోయాడని. ఎలా ఆయన ఇప్పుడు చచ్చిపోయాడు అనడం అమర్యాద, సంస్కారం కాదు. అందుచేత మన సహోదరుడు లాజరు నిద్రించుడు, అతను లేపుదాం పద అంటే నిజంగా నిద్రపోతే లేపుదాం పద
అన్నాడు. అంటే ఒక సెటైర్ వేసాడు అన్నమాట బాబు. నిజముగా నిద్రపోతే లేపుదాంలే అంటే మామూలుగా నిద్రపోతే లేపడానికి యేసు ప్రభువులు 12 మంది అపోస్తులు కావాలా, 13 మంది పిల్లగాని పంపితే లేపడెళ్ళి వీరిని మందబుద్ధి జరిగిన యేసు ప్రభువారు అది కాదులేవాయ్ మీ భాషలో పోని మరణించాడు లేపుదాం పదా అన్నాడు. అప్పుడు మనోడు అంటాడు అయితే మనం కూడా చచ్చిపోదాం పదా అంటే ఇక చచ్చినోడు లేకడని ఫిక్స్ అయ్యి మనోడు ఎవరో యేసునాథుని శిష్య బృందములో ఒకడు. మన దేశానికి వచ్చిన అపోస్తలుడు ఎంత తక్కువ మార్కులు వేసి మంచి కాదు అంటే మెయిన్ టీంలో ఉంటాడు, ఇన్నర్ టీంలో ఉంటాడు, ఏమండి ఇన్నర్ సర్కిల్లో ఉంటాడు, ఇంపార్టెంట్ టీంలో ఉంటాడు. ఇంపార్టెంట్ విషయాలు ఏమి ఉండవు. ఐఎమ్ సారీ. నువ్వు యేసునాథునితో అంత సన్నిహిత్యముగా మెలిగే సర్వోత్తమ స్థాయి సేవలో ఉన్నప్పుడు కొంచెం ప్రాముఖ్య విషయాలు ఉండాలి కదా. I am one among the apostles, you know. God called me by my name and he named me as Apostle Thomas, you know. You cannot treat me as an ordinary person. I am an apostle, you know. విగ్రహ పుష్టి నైవేద్య స్థితి చూసుకుని మన వాళ్ళు చెప్పుకొని ఏడవాలన్నట్టుగా ఉంది వ్యవహారం. పిలువబడ్డవాడివా, అపోస్తలుడివా, తాబుటలలో నువ్వు ఒకడివా, యేసు ప్రభువు అపోస్తలులను నామకరణం చేశారా, ఎంత బేభత్సమా. కానీ జీవం మరణం తేడా కూడా తెలియదు బాబుకి. మరి ఏ క్యా కైసీ క్వాలిటీ అది పోయి అసలు ప్రాథమిక విశ్వాసం లేకపోతే ఇంకేంది సార్? నేను చెబుతున్నాను బిడ్డలారా, అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థానములలో ఉండి ప్రాథమిక విశ్వాసము కూడా లేని స్థితిలోనే ఉండడం చాలా విచారకరం. నువ్వు ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నా దైవజనుడు అయితే కొంచెం గుచ్చుకున్నా పర్లేదు, కానీ ఒక ఇంజెక్షన్ లాంటిదని భరించి ఒక క్షణం నీకు ఆరోగ్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నేను ఏమని అడుగుతున్నానంటే ప్రజలారా, పెద్దలారా, నువ్వు అపోస్తలుడు అయ్యండి చనిపోయినా పర్లేదు లేపుదాం పదా అంటే మనం కూడా చద్దాంలే బా అంటావా? తాను విశ్వాసం లేని వాడై విశ్వాసులకు ప్రబోధించిన మహానుభావుని ఏమనాలి? అందుకనే ప్రార్థన గ్రంథంలో సార్థి సంఘం పాస్టర్ గారికి నేను పేరు పెట్టాను. 2 గడియలు అయ్యాక చెప్తాను ఆ ముచ్చట, కానీ పేరు ఇప్పుడు చెప్తా. జీవము గల దేవుని సంఘమునకు మృతుడైన కాపరి అని టైటిల్ పెట్టాను. ఎంత కష్టంగా ఉంది లే వినడానికి కూడా. చచ్చిపోతే కష్టంగానే ఉంటుంది. నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు ఈ మాట ఎవరినన్నాడు? ఆయన పాస్టర్ గారిని పట్టుకొని అన్నాడండి. నామే చూస్తారేమిటారుగా మీరు, ఇవి నా వ్యాఖ్యలుగా. జీవముగల దేవుని సంఘానికి కాపరివై ఉండి మృతుడువా? అప్పుడు యేసుప్రభు అంటాడు, ఓరి బాబు మీ దృష్టిలో సావా ఇది, సర్లే ఆ చచ్చిలోనే బతికిద్దాం పదా అన్నాడు. మనం కూడా పదాం పదా అన్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే అతడు చనిపోయాడు మన లెక్కలో, ప్రభు దృష్టిలో నిద్ర అన్నాడు. ఓకేనా? ఎందుకు ఇప్పుడు ఆ దగ్గర వచ్చిందంటే నిద్రకి చావుకి ఏమిటి తేడా? నిద్రించిపోయిన వాడు లేస్తాడు, చచ్చిపోయాడు మళ్ళీ, అంతే తేడా. నిశ్చలంగా ఇద్దరు పడుకొని ఉంటారు, ఏమర్థం కాదు. ఇది నిద్ర, ఇది మరణం అని దేన్ని బట్టి అనాలి? వీడు మళ్ళీ లేచే ఛాన్స్ ఉంటే దాని పేరు ఇక లేవడు అంటే చావు. అయితే వాక్యం ఏమంటుంది తెలుసా? ఈ చావు అనే దాంట్లో మనం పడుకోబెట్టిన వాళ్ళందరినీ కూడా ఒక దినమున యేసు లేపబోతున్నాడు. నువ్వు క్రీస్తులో మరణించినా, క్రీస్తులకు వెలుపట మరణించినా, నిద్రించిన వారందరినీ దేవుడు లేపే కాలం ఒకటి ఉన్నది. మరలా లేచే వ్యవహారమే కనుక దాన్ని బైబిల్ అసలు చావు అంటలా. Bible is not at all concerning that yes, death, because there is a day that they must arise and stand before God for the particular reason.
That is why Bible is not treating it as death. అది చావు కాదు, ఎందుకంటే మళ్ళీ లేపుతారు కదా. కాబట్టి ఇక్కడ బైబిల్ దృష్టిలో మరణం, మన దృష్టిలో మరణాలేమీ కాదని, మళ్ళీ తిరిగి వచ్చుటకు అవకాశం రెండు మరణమని పిలువబడుతున్న అగ్ని గంధకములతో మండుకుండమే మరణమని, మిగతా దాని నిద్రగానే బైబిల్ మాట్లాడుచున్నదని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రకటన 21:8 అగ్ని గంధకములతో మండుగుండములో వేయబడుతున్న ఇది రెండవ మరణం అన్నాడు. మరి రెండవ మరణం అంటే మొదటి మరణం ఏమిటి? మొదటి మరణం ఏమిటి అనగానే అయితే అది భౌతిక మరణం అంటారు. భౌతిక మరణం అసలు మరణమే కాదని కదా చెప్పేది ఇప్పుడు దాకా ఆయన దృష్టికి. మరి మొదటి మరణం ఏమిటి? అది కూడా ఆత్మ మరణమే. మీ దృష్టికి తెస్తున్నాను. ఎఫెసీ పత్రిక 2:1 ఏం చెప్తుంది? మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, one of the greatest philosophies that you can ever hear is this: ఒక వ్యక్తి జన్మించుచున్నాడు అంటే ఎక్కడికి తెలుసా? మరణములోనికి. Of course it's not a dead baby, but giving birth to a baby into death. నీవు మృత శిశువును కనలేదు కానీ శిశువును మరణంలోనికి కనుచున్నావు. ఇది చాలా చేదైన సత్యం. ఈ భూమి మీద మనం పుడుతూనే అడుగు పెడుతూనే ఏమంటుంది? మనం అపరాధముల చేతను పాపముల చేతను పెరిగి పెద్ద ఈ పాపాలు చేసి తగలడిపోయిన తర్వాత కాదు, అడుగు పెట్టడమే. ఆ ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము మనందరికి సంప్రాప్తమాయను అని రోమా 5 పౌలు గారు వ్యాఖ్యానం చేశారు. మనందరము కూడా అపరాధముల చేతను పాపముల చేతను మృతులమై ఉన్నాం. ఇప్పుడు ఈ దేవుడు ఏం దేవుడట? సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. గట్టిగా ఆమెన్ అని చెప్పండి ఒకసారి. ఆమెన్. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. మరి ఎవరు మృతులు? జన్మించిన వారందరూ అపరాధముల చేత పాపముల చేత మృతులే. వారికి దేవుడివి. సజీవులైన వారికే. ఎవరు సజీవులు? పునరుత్థానమును జీవమునుడేనే నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతాడన్నాడే. భయపడక మృతుడనైతినిగా ఇదిగో యుగ యుగములకు సజీవుని అన్నాడే. మరి మృతులైపోయిన పాపములో మరణించిన మానవులందరినీ ఎలాగో జీవులోకి తెచ్చుచున్నాడు? వెరీ సింపుల్ ఫార్ములా. రోమాపత్రిక 6:4-5 కాబట్టి తండ్రి మహిమల క్రీస్తు మృతుల నుంచి ఎలాగో లేపబడ్డాడు, అలాగే మనము కూడా క్రీస్తు కూడా నూతన జన్మ గల వారమే నడుచుకున్నట్లు బాప్తిస్మము ద్వారా ఆయన మరణములోనికి పాలు పొందుచున్నాం. ఇంకేం చేస్తున్నాం? ఆయన మరణం యొక్క సాదృశ్యములు ఐక్యము గలవారం అయితే ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యములు కూడా ఐక్యము గలవారమై ఉన్నాం. సంతోషంగా స్తోత్రం చెప్పొచ్చు కదా. ఏమో మాకు ఉండబట్టిన వ్యవహారం ఉన్నట్టుగా నిశ్చేచులే చూస్తున్నారు భక్తులు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతగా బుర్రబద్దలు కొట్టుకునే ముచ్చటలో తేటగా చెబుతాను వినండి భక్తులారా. ఆదాము ద్వారా మనకు పాపము సంక్రమించి తద్వారా మరణము సంప్రాప్తమైనది కనుక మనందరము కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమే. మరి మృతులు సజీవంలోనికి రావాలంటే ఏమవ్వాలి? విత్తనం పాతి పెడితే గాని జీవం రాదు కదా అన్నాడు కదా. ఈ జీవిని ఏం చేయాలంటే అపరాధములతో పాపము చచ్చిన ఈ జీవిని పాతి పెట్టాలట. ఎక్కడట? బాప్తిస్మము ద్వారా. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడ్డాడు, అలాగే మనము కూడా నూతన జీవము కలిగిన వారమై నడుచుకున్నట్లుగా బాప్తిస్మము ద్వారా మరణంలోకి వెళ్ళిపోయి. ఏమన్నా గారు బతుకులోని బాధ పెడితే సత్వం ఒప్పుకుంటుందా? సచ్చిలోనే కదా పెట్టాలా? మరి ఆల్రెడీ సచ్చిలో యేసు రక్తం చేయి.
మనందరం అపరాధముల వలన, పాపల వలన ఆత్మ సంబంధమైన మరణములో ఉన్నాం కనుక మనందరం కూడా బాప్తిస్మము ద్వారా మరణములోనికి పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడినప్పుడు ఏం జరుగుద్ది? ఆయన మరణము యొక్క సాదృశ్యములోనికి ఐక్యము గలవారమైతే, మరణము యొక్క సాదృశ్యం అనండి గట్టిగా అందరూ. నిశ్శబ్దం నశించునుగాక, స్వరములు తెరవబడునుగాక. చెప్పండి, మరణము యొక్క సాదృశ్యం అంటే అర్థం ఏమిటి? దృశ్యం అంటే కళ్ళతో చూసేది, సాదృశ్యం అంటే కళ్ళతో చూస్తున్న ఈ దృశ్యము ఆ దృశ్యాన్ని పోలి ఉందని చెప్పడం. సాదృశ్యం అంటే అలాంటి దృశ్యం. ఈ బ్యాప్టిజం మొదలు ఏంటిదంటే, కొందరు జెండ కింద ప్రమాణం చేస్తారు, ఇది జీవజల గ్రంథం, నెత్తి మీద 3 సార్లు ఇంకొకరు పెడుతున్నాడు, ఎడారులో నీళ్ళు ఉండవు కాబట్టి ఇసుకేస్తున్నాడు ఒకడు, చిలకరింపడ్డాడు ఒకడు, ముంచేస్తామంటాడు ఒకడు, శీతాకాలం ముసలి వెంట బుద్ధుందా నీకంటాడు ఒకడు. ఇన్ని రకాలు ఉన్నాయి తిప్పలు. కనుక నేనేమని చెప్తున్నాను, నువ్వు జెండా కింద ప్రమాణం చేయిస్తావో నీ ఇష్టం, చిలకరిస్తావో నీ ఇష్టం, ఉంచడమో నీ ఇష్టం. కానీ అసలు ఇష్టం ఏంటి తెలిసిన? నువ్వు ఇస్తున్న బాప్తిస్మలో 2 దృశ్యాలు కనపడాలి. ఏం కనపడాలి? ఏమిటా సైలెన్స్? ఎన్ని దృశ్యాలు కనపడాలి? ఒకటి, ఆయన మరణము యొక్క సాదృశ్యం కనపడాలి. అంటే బాప్తిసం ఇచ్చినా పుచ్చుకున్నా ఆయన మరణం యొక్క దృశ్యం అందులో కనపడాలి, పునరుత్థానం యొక్క దృశ్యం అందులో కనపడాలి. కనపడితే అదే బాప్తిజం అన్నాడు. యేసు రక్తం ఏం చేయం చెప్పరా? అలిసిపోయా? రేపు రాత్రి సభ 6 to 7 పెట్టుకుందామా అధ్యక్ష? భక్తులు అలిసినట్టున్నారు నాన్న. థ్యాంక్ యూ. ఇదేమిటంటే, అనర్గళంగా అరుస్తున్నవాడేమో బాగానే ఉన్నాడు, దర్జాగా కూర్చొని పెట్టుకున్నారు, అలసిపోతున్నారు. ఇదేమో మర్మమో. అయితే కూర్చోవడమే అలసట కారణమా మహాభక్తులారా? అలా చేయకండి. మరి చేతులు అల్లాడించక స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గమనిస్తున్నారా బిడ్డలారా? మనం అపరాధముల చేత, పాపల చేత చచ్చిన వారమై ఉన్నాము. బాప్తిస్మములో అంటే ఎట్లా? ఆయన మరణములోనికి పాలు పొందితే, ఆయన పునరుద్ధానములో కూడా పాలు పొందితే, ఇప్పుడు మనము సజీవులమైపోతున్నట్లు లెక్క. ఇక మృతులము కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరికి దేవుడు? ఎవరికి కాదు? చెప్పండి, ఇబ్బంది ఏమి లేదు. ఆయన ఎవరికి దేవుడు? ఎవరికి కాదు. మరి ఎవరు మృతులు? అందరూ మృతులే. ఎవరు సజీవులు? ఇంకా లేరే. మరి ఎట్లా దేవుడు అవుతాడు ఆయన అంటే, ఈ అపరాధములతో, పాపంతో చనిపోయిన మనందరము బాప్తిస్మములోనికి వెళ్ళి తిరిగి రాగలిగితే మనము పునరుద్ధానంలోకి వచ్చినట్లు సజీవులమైపోతాం. అప్పుడు ఆయన మనకు దేవుడై ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు మనకు దేవుడు అవ్వాలా అక్కర్లేదా? అలాంటి ఫీలింగ్ ఏం లేదా? నేను పరిచయంలో ఉన్నామేమంటారు? ఆయన పరిచయుడట తానే దేవుడు అని తను నమ్ముకుంటాడు. అదొక దరిద్రం. దేవుణ్ణి కాదు, తామే నీతిమంతులను తమ్ము నమ్ముకును పరిచయులను గురించి ఆయన ఉపమానం చెప్పి, ఆ నమ్మేది తననట. నేను మంచి ఉండండి, నేను చాలా భక్తిగా ఉంటానండి, నేను రెగ్యులర్ టైత్ గివర్, యు నో, ఐ ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీ ఇన్ ద చర్చ్, యు నో. ఈ నమ్మకం వల్ల ఇదే ఆయన అత్యవసర మార్కులతో పాస్ చేశాడు ఆయన యేసు ప్రభు. గుండెల బాధకు 7 సంవత్సరాలకి డిస్టింక్షన్ ఇచ్చి ర్యాంక్ పెట్టి పేపర్లో ఫోటో వేశాడు యేసు రక్తం చెప్పి. ప్రజల్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 2 దినాలు ఉపవాసం ఉంటే ఇంతగానో దశింబాకు పుదీనా సదాపా జీలకర్రలో కూడా ఇస్తే 35 మార్కులు వచ్చాయి కదరా. मैं तो समझा तुम एकदम अक्ल वाला है, मगर क्या निकला? वेरी बिग जीरो. ప్యాడ్లు కట్టుకొని, గాడ్లు పెట్టుకొని, హెల్మెట్లు పెట్టుకొని, ఓరి నాయన 100 కట్టుకొని షెడ్యూల్కి వస్తే అకౌంట్ అవుతుంది. నీ మీద పెట్టుబడి అంతా పోయింది కదరా. 19 కోట్లు కొంచెం మేపారు నేను స్పాన్సర్ సార్. 0 కొడుతుంది కదా. ఇంతకాలపు క్రైస్తవ్యము, ఇంత పెద్ద అనుభవం, ఇన్ని పదవులు తేలింది ఏంటంటే మృతుడివి. పరువు పోకుండా ముందే బాప్తిజం ముందే దేవునికి స్తోత్రం. ఏమైనా పెట్టుబడా? ఏమైనా పరువు తక్కువ పనా? ఏమైనా తాగుబోతు పనా? రాజకీయ అజెండా మోసినట్ట
మారు మనసు పొంది బాప్తిసం పొందితే నీకే మంచిది కదా. నువ్వు సజీవుల లెక్కలో చేరిపోతావు. ఈ దేవుడు నీకు సదాకాలము దేవుడిగా ఉంటాడు. మతం ముఖ్యమా, కులం ముఖ్యమా, సిద్ధాంతం ముఖ్యమా, డినామినేషన్ ముఖ్యమా, ఆచారం ముఖ్యమా, రక్షణ ముఖ్యమా, సజీవంలోకి రావడం ముఖ్యమా? ఏ భేదము లేదన్నారు. పాపం చేశాం, పాపంలో మరణంలోకి వెళ్ళాం. ఇప్పుడు ఏ భేదము లేకుండా అందరూ జీవంలోకి రావాలి. దీనికి 100 చిట్కాలు, షార్ట్ కట్లు, తావీదులు, వేరు మంత్రాలు ఏమి లేవు. ఆయన మరణములోనికి పునరుద్ధానంలోనికి సాదృశ్యములు చూపించగలిగిన వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని పొందావో సరే, యేసు రక్తమే చేయి, నువ్వు సజీవుడిగా మారిపోతున్నావు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. మరణము జీవముగా మార్చిన దేవా. ఎట్టా ఆయన మరణము యొక్క సాదృశ్యములోనికి ఐక్యము గలవారమైతే ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యములు కూడా మనం ఐక్యము గలవారమై ఉంటాం. గుండ్లు బాధేసుకోక్కర్ల నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఒక్క పాట సెట్ అయిపోద్ది కూటం. స్తోత్రం చెప్పండి. తల కిందలు తపస్సు ఏం చేయక్కర్లేదు నాయన. జ్ఞానము గల తండ్రి వనొచ్చు వచ్చాయి పాదాల దగ్గరికి. నీకేం తిరుగులేదు దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునగా. మంచిగా చెప్పొచ్చు కదా. హల్లెలూయా. నేను చెడ్డ మాట చెప్పానా? తలకో 10,000 రూపాయలు కట్టమన్నానా? ఒకే స్పాన్సర్ చేయమన్నానా? బంగారం రింగేముంటే సమర్పయామి అన్నానా? ఇదేమన్నాను? మనందరం మృతులమే, సజీవులం అయిపోతున్నాను. ఏం సార్ ఇందులో ప్రాబ్లం? అసలు సముద్రంలో ఉంటావా? లాజరు బయటికి రావా? నో మై డాడ్, ఐ ఎంజాయింగ్ మై రెస్ట్ హియర్ ఇన్ ద టూమ్. अरे ये क्या बात है भाई, आ जाओ ना. ప్రేమ గల తండ్రి ఎదురు చూస్తున్నాడు నీ కోసం. దేవునికి స్తోత్రం కలుగునగా. తండ్రి ఇంటికి వచ్చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వేచిన నీ తండ్రి కనులో నిదుర ఎరుగకయున్నవి. ఓ చిల్లి తనయా నీకిల్ని శ్రమలేలను. ఎందుకురా నీకే బాధలో? ఆ పందులతో తనించుకోవడం ఎందుకు? పందులు పొట్టు కరవడం నీకు ఏం కర్మ? నువ్వు ఇంటికి వస్తే బిర్యానీ పెడతాడు తండ్రి. దేవునికి దూరం అయిపోయినా, సంఘానికి దూరం అయిపోయినా నేను మనవి చేస్తాను. వచ్చే నీ సీట్ నీకు ఉంది, నీకు తిప్పలేదు. నువ్వు పందుల దగ్గర దెబ్బలు తింటావు ఎందుకని? ఇటు పందులు పొడిచే ఓనర్ గారు పందులకేసిన తిండి కూడా నువ్వే తిన్నావు దుర్మార్గుడా అని ఆడుకొట్టే నువ్వు అదే వెనక్కి వచ్చావనుకో, నీకు దర్జాగా కుర్చీ వేసి కూర్చోబెట్టి దేవునికి స్తోత్రం. షాలుగా ఏదో ఏదో ప్రపంచ పథకం వెళ్ళి ఒలింపిక్ పథకం తెచ్చినట్టు వీడికి సన్మానం, కొత్త చొక్కా, రింగు, చెప్పులు, గొడవ, గోత్రం. ఇవి ఓడగొడిచింది ఏమంటారంటే ఆస్తి నాశనం చేసి, పరువు తీసి, సర్వనాశనం చేసి వచ్చాడు. పోయిన ఆస్తి వచ్చుద్దా? ఇడు వస్తే పోయిన పరువు వచ్చుద్దా? ఏమొచ్చుద్ది? ఆడే వచ్చాడు, ఇంకేం రాలా. మరి ఈయనేం చేశాడు? ఆడు వస్తేనే కోట్ల కొద్దీ కలిసి వచ్చినట్టుగా కోల్పోయిన సమస్తాన్ని మరలా ఇచ్చి తన కొడుకుగా చేసుకుని పండగ చేసి ప్రపంచానికి అన్నం పెట్టాడు. నువ్వు వస్తే అంతే ఉంటుంది నాన్న. నువ్వు రాక ఎడుతున్నావు పందుల దగ్గర. కానీ వదిలేయి, వచ్చాయి. నువ్వు పరమ తండ్రి ప్రియసుతిని పోయి పందులతో నీకు పొత్తులేలా? లేనిపోని ఫెలోషిప్లు, లేనిపోని ఫ్రెండ్షిప్లు, లేనిపోని సర్కిళ్ళు. నీకు దండం పెడతా. ఆ పార్టీలో చేరి, ఈ పార్టీలో చేరి వద్దు నాయన. పందులు పొడిచే, ఓనరు పొడిచే నీకు ఎందుకురా? ఎంతైనాను బుజ్జి బుజ్జి పంది పిల్లలు ఇంతకాలం సాహసం. ఒక 2 పంది పిల్లలు తెచ్చుకోలేదు. మెడబట్టికి ఏంటేస్తాడు? అవి వదిలేసి వస్తే మెడ మీద పడి గుర్తు పెడతాడు. నీకేం కావాలి? మొత్తం కావాలా? ఇంకా పంది పిల్లలే, ఆ లేనిపోని పాయింట్లే. ఎంతైనా కొంతకాలం కలిసి ఉంటుంది కదా. వద్దురా నాన్న, నీకు దండం పెడతాను, వచ్చేరా. తండ్రికి నువ్వు ఒక్కడవే కావాలి. ఇక దరిద్రమే వద్దు. నువ్వు ఎన్ని పోగొట్టినా నువ్వు కోల్పోయిన సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్లీజ్ కమ్ బ్యాక్. దేవునికి స్తోత్రం కలుగునగా. మారు మనసు పొంది వాక్యానుసారంగా యేసయ్య మరణం, యేసయ్య పునరుద్ధానం కళ్ళకు కట్టినట్టుగా కనపడే బాప్తిస్మాన్ని పొంది నువ్వు జీవంలోకి వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి మంచిగా. బాప్తిస్మం అంటే తంతులాగా, ఆచారంలాగా పనికి పోద్దని
మైనార్టీ క్యాడర్ సీటు కోసం, పెళ్లి జరిగించుకోవడం కోసం మునిగేయటం కాదు పొలమని. ఒక ఆయన అన్నాడు, ఆ రకంగా మునిగితే మునగొక ముందాడు పొడి పాపి, మునిగాక తడి పాపాడి ఎప్పుడు పాపి అన్నాడు. ఊరక మునగడం ఏందిరా? పాత జీవితాన్ని బాధ పెట్టొద్దా? పాప జీవితాన్ని బాధ పెట్టొద్దా? చచ్చిపోయినటువంటి ఆ క్రియలన్నీ ముద్రలు అందులో నాశనం చేసి బాధ పెట్టొద్దా? ఒక నూతన జీవము కలిగి నువ్వు బయటికి రావద్దా? ఆచారంగా తంతగా ముగించడం కుదరదు సార్. ఇందులో చాలా రూల్స్ ఉన్నాయి. బాప్తిస్మం వెంట పొందాలి. మార్కు 16 ప్రకారం నమ్మితే పొందాలి, నమ్మకం లేకపోతే పొందడం మానబడాయి. ఆయన దైవత్వం మీద నీకు అనుమానం ఉండకూడదు. 2 అపోస్తులు 2:38 మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా ముందు బాప్తిజం ముందు సంవత్సరానికి జనవరి 1 కల్లా ఇన్స్టాల్మెంట్ మీద కొంచెం మారు మనసు పొందుతూ ఉంటే కుదరదు. హోల్సేల్గా మొత్తం మారు మనసు పొందినప్పుడు బాప్తిజం పొందాలి. ఒకరు కూడా ఆమె అంటారు చూడు. ఎందుకంటే జనవరి 1 కొద్దిగా మారుతున్నారుగా. మనసాక్షి గద్దిస్తుందా? సంపూర్ణంగా మారు మనసు పొంది బాప్తిజం పొందాలి. 3వ పాయింట్ అపోస్తులు 22:16 ప్రార్థన చేసి బాప్తిజం పొందు. దేవునికి స్తోత్రం. 4వ అపోస్తులు 19 ప్రారంభం 3 వచనాలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఎరిగి బాప్తిజం పొందు. కొంతమంది బాప్తిజం పొందారట. పౌలు గారు వెళ్ళి మీరు ఆత్మ పొందారన్నాడట. అది మాకు తెలియదని అన్నారట. మరి ఎందుకు పొందారా బాప్తిజం? మళ్ళీ ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళు యేసునామములో పొందారు, ముంచడమే పొందారు, అయినా మళ్ళీ ముంచాడు యేసు రక్తం. సబ్జెక్ట్ ఏంటి? తొంత అయిపోయిందా లేదా కాదు, సబ్జెక్ట్ అర్థమైందా లేదా. 1 యేసయ్య దైవత్వాన్ని పూర్తిగా నమ్మాలి. 2 పాప జీవితం పట్ల సంపూర్ణంగా మారుమనసు పొందాలి. 3 ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకోవాలి. 4 పరిశుద్ధాత్ముడిని ఉన్నాడని ఎరిగి ఆయన దుఃఖపరచకుండా కుదురుగా బతికే తీర్మానం చేసుకోవాలి. అప్పుడు బాప్తిజం. ఎవరు బాధపడినట్టు ఒక మాట అంట, అన్న అది ఆ మాత్రం సపోర్ట్ చాలదు. విరాట్ కోహ్లీ ఫామ్లో ఉండగా లైఫ్ ఇవ్వకూడదు. ఇక డాడాగా యేసు రక్తం ఇచ్చి. నేనేమంటున్నానంటే బిడ్డలారా, బాప్తిజం పొందేవాడికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదు అన్నందుకు నీకు బాప్తిజం చల్లదని మళ్ళీ ఇచ్చాడు కదా. మరి ఇచ్చిన వాడికి తెలియకపోతే कितना लोगों को डुबाए रे भाई. అందుకే అర్జెంట్గా రోడ్డెక్కి అక్కడ నేర్చుకుంటారా కదా. తండ్రుల దగ్గర ఉండండి, అయ్యగారుల దగ్గర ఉండండి, కొంచెం నేర్చుకొని వెళ్ళండిరా బాబా అంటే రాత్రి కళ వచ్చింది, పొద్దునకి బ్యాగ్ కొట్టివి. నేను అడిగినా ఏందిరా అన్న రాత్రి నాకు దర్శనం వచ్చింది. ఏంటంటే నేను ఒక రోడ్డు పక్కన ఉన్నాను. కరెక్ట్ అది కరెక్ట్ చూపించాడు యేసులోకి. నీకు నువ్వు తోటలో లేవురా, పొలంలో రోడ్డు పక్కన. నువ్వు పూర్తి వినకుండా కామెంట్ చేయక నా పక్కన 2-3 గొర్రెలు ఉన్నాయి అంటే రోడ్డు పక్కన అవి కూడా ఉన్నాయిరా. జ్ఞానము గల తండ్రి వనొచ్చు నిన్ను చేరితే నాయన. వచ్చాయి దారికి లేనిపోయి మాటలు మాట్లాడు బాబు. నేను చెప్పిన సువార్త అది. ఆయన సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు. మరి ఎవడు సజీవుడు? అందరూ మృతులమే. అవ్వాలి ఇప్పుడు సజీవులం. ఇంకో దారి లేదు. అన్ని దాశరణం రాస్తే అన్నట్లుగా ఇంకొక దిక్కు లేదు మహాప్రభు. When there is no other go, what shall we do? ఉన్నదొకే ఒక దారి, దాని పేరు బాప్తిస్మము. వాక్యానుసారంగా పొంది నువ్వు సజీవుడు అయిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పాపములు బట్టి అందరూ మృతులే, ఓకేనా. 2వ బ్యాచ్ ఉంది మృతుల్లో. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 115వ కీర్తన 17వ వచనం. చదివి పెట్ట ఒక మాట. 115వ కీర్తన 17వ వచనం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. ఏమంటే మృతులను అట్టు కాదండి, స్తుతించకపోతే అంతేనా? నేను అనలేదు, అంతే జిల్లా చదివాడు ఆయన. ప్రకాశం శరీరంలో భక్తులందరూ ప్రశాంతంగా ఉందరు గాక. అది ఏమిటంట వాక్యం? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవరు యెహోవాను. ఎవరైతే దేవుని స్తుతించడానికి ఇష్టం ఉండదో, అలవాటు ఉండదో, అభ్యాసం ఉండదో, అసలు మనసు ఉండదు. నువ్వు గోలియాతు ఎత్తు కనపడిన సంవత్సరంలాగా అనౌట్ చేసిన నువ్వు మృతుడివి.
నీ గొలియాతు హైట్ ఉన్నది, సంసోను బలం ఉన్నది, కానీ నీ నోట స్తుతి లేదు కనుక నీవు. యెషయా గ్రంథం 38:19 కూడా అలాగే చెబుతోంది సార్, చూడండి. యెషయా 38:19. ఎస్, కానీ మైకులోనే కదా చదవలేను. అధ్యక్ష, నువ్వు నవ్వబడితే వేడ చదువుతావు తండ్రి. సజీవులే కదా యెహోవా నిన్ను స్తుతించెదరురా. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించున్నాను. కనీసం ఈ దినం స్తుతించిన నువ్వు ఎవడు అవుతావు? నువ్వు సిద్ధాంతం పక్కన పెట్టు నాయన, అది ప్రేత వస్త్రం, దాన్ని చుట్టుకొని కూర్చున్నావు, బతికొపకారం లేదు, యేసు రక్తం ఏం చేయు. ఇప్పుడు లాజరు అంటే వచ్చేసాడు. లాజర్ అని ఎవరు? లాజరే వచ్చాడు కానీ ముఖానికి ఏముంది? వచ్చాడు కానీ కాలు చేతులకి ఏమున్నాయి? మరి బతికొపకారం ఏముంది? బ్రతికించిన వాని ముఖం చూడగలుగుతున్నాడా? బ్రతికించిన వాడికి ముఖం చూపించుకుంటున్నాడా? బ్రతికించిన వాడి పేరు సాక్ష్యం చెప్పడానికి నీడు నడవగలుగుతున్నాడా? ఇప్పుడు మృతుడా? మాట్లాడరే. మృతుడా? సజీవుడే, పునరుత్థానుడే, కాకపోతే మృత సమానుడు. ప్రేత వస్త్రాలు అన్నీ అట్టగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకండి మీకన్నీ అంటావేంటయా? దేవుడు నాకే చెప్తున్నాడు, అరే కట్లు పోని. అందుకని చెప్తున్నాను. బ్రతికించున్నాడు ఎవరు? చెప్పండి, బ్రతికించున్నాడు ఎవరు? కట్లిప్పేది ఎవడు? లాజర్కే పాస్. బంధకాలని విప్పాల్సిన డ్యూటీ సేవకులకి వేశాడు సార్. వాడు సచ్చినోడు కాదయ్యా, దేవుని జీవం మనలో ఉన్నది. మృతులు లేడు, సజీవుడు అయిపోయాడు, కానీ కట్లు ఉన్నాయి. ఇప్పుడు మేము సచ్చినోళ్ళని బతికించే అంత సాయి మాకేం లేదు, కట్లిప్పే ఓపిక మాత్రం ఉంది. దేవునికి స్తోత్రం. కులం అనే కట్లు ఉన్నాయా, మతం అనే కట్లు ఉన్నాయా, ఆచారమా, సాంప్రదాయమా, డినామినేషన్, సిద్ధాంతమా, రక్తం ఏం చేయి. నువ్వు బ్రతికించిన వానికి సాక్షిగా బ్రతకాలి. బ్రతికించిన వాని పక్కన కూర్చొని ఒక దినం మనం భోజనం చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును. కానీ ఎవరికి దేవుడు? ఎవరికి కాదు. ఎవరు సజీవులు? ఎవరు లేరే, అందరూ మృతులే. మరి మీ మృతులు సజీవులు ఎలాగవుతారు? బాప్తిస్మం ద్వారా. నెంబర్ 1. 2, రక్షణ ఇచ్చినందుకు స్తుతించుట ద్వారా. ఆమేన్. అనగా బాప్తిస్మం పొందిన వారు సజీవులు, స్తుతించేవారు. మరి స్తుతించని వారు మృతులను మౌన స్థితిలోనికి అంటాడు. సచ్చినోడని అయి ఉండాలి, లేదా కోమలాగా నిలిపోవాలి, లేకపోతే స్తోత్రం చెప్పాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక 3వ బ్యాచ్ ఉంది సార్, యాకోబు పత్రిక 2:26. వారిని కూడా దర్శించి వెళ్దాం. ఎందుకంటే మనం పుట్టినరోజుకి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ ఆ రోజుకి వెళ్ళాలంట. యాకోబు 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. అంతేగా, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, యేసై అంటే చాలా విశ్వాసం, కానీ విశ్వాస సంబంధమైన క్రియలేమి. విశ్వాసం ఉందా లేదా? ఉంది. బాప్తిసం ఉందా అంటే కొంచెం ఆలోచించాలి. యేసు రక్షించగలడనే విశ్వాసం ఉన్నదా? ఉన్నది. మరి రక్షణ పొందుతావా? వాయిదా వేస్తాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. ఆత్మను పొందావా? కనిపెడుతున్నాను. కృపావరములు ఉన్నాయి, నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. కృపావరములు పొంది వాడబడుచున్నావా? ఇంకా లేదు. అన్నిటి పట్ల విశ్వాసం ఉంది. ఒక్కటి పల్లి ఒక దైవజనుడు ఉన్నాడు, అట్లాంటివన్నీ రంగు, ఎత్తు, లావు, రూపం అన్నీ అద్భుతం అంట. చెక్కిన శిల్పంలా ఉన్నాడట, కాకపోతే ప్రాణం పోయిందట. కాకపోతే ఇప్పుడు ఏం చేద్దామని చక్కగా మట్టికి మట్టిగాను తప్పదు. ఇంకా ఎన్నడు బాన్నోడు కూడా సమాధుల తోటలో ఎలిగెత్తి పాడుతాడు, నేను కూడా. ఎందుకంటే ఆడు కూడుకునే కూటం అయితే ఇంకేదేనికి రాడాడు.
ఎవడైనా చస్తే వచ్చి పాట పాడతాడు కానీ ఏ ఆదివారం నాడు, ఏ ఉపవాసుకోవడం నాడు, ఏ స్వార్థ క్యాంపుకి వెళ్ళాడు, మెంబర్షిప్ ఉంచుకుంటాడు 6x3 కోసమే. ఇంత కూటమి పెట్టి ఇంటికాడ ఎట్ట పండుకున్నారు అంటే రాలేదనే అంటే మరి నేను ఒక పని మీద బయటికి వెళ్ళాను, నీ పని మీద ఆయన వచ్చాడు రమ్మా. ఇక్కడ వీళ్ళందరికీ చెప్పి రేపు తీసుకురండి, దేవునికి స్తోత్రం స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. విశ్వాసం ఉన్నది కానీ క్రియలే. ప్రభువు యేసు క్రీస్తు రాక నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. సిద్ధపడ్డావా? ప్రయత్నించుచున్నాను. ఒక్క క్రియ లేదు సార్. ఏమనవా, రిజల్ట్స్ సీజన్ కాబట్టి ఒక మాట అంటాను. పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకి క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతే ఒక అరగంట ముందు లీక్ అయినా రిజల్ట్స్ మారుతాయా మారవా చెప్పాలా? మరి మన పేపర్ లీక్ అయ్యి 2000 సంవత్సరాలు అయింది, ఒక్కడు పాస్ అయ్యి సావట్లా. సిగ్గుపోవట్లేదు. రాకళ్ళు ఎవడు ఎత్తబడతాడు, ఎట్టుండి ఎత్తబడతాం, ఎట్టుండి డేంజర్ అన్నీ చెప్పేశాడు. పేపర్ మొత్తం లీక్ అయింది. దరిద్రానికి ఏంటంటే ఆన్సర్లు రావు కానీ క్వశ్చన్ పేపర్ కంటే తప్పట్టు కూర్చున్నాం. క్వశ్చన్ బ్యాంక్ అంటే ఆన్సర్లు ఉంటావా? ఏం పుస్తకం అన్నావురా నువ్వు? అసలు ఇన్స్టిట్యూషనే తేడా, నీ టీచర్ ఇంకా డౌట్. ఆన్సర్లు కదా, క్వశ్చన్లు కంటదా పట్టు కూర్చున్నావు. ఇది రాస్తావు పరీక్షలో. మళ్ళీ ఏమనంటే నాకు చాలా సబ్జెక్ట్ వచ్చాడు. ఏం సబ్జెక్ట్? అన్ని ప్రశ్నలే వచ్చాడు. దయచేసి మన్నించండి, కొంచెం గాయపరిచేలా మాట్లాడితే కానీ తప్పదు. గుండె జబ్బు వచ్చిన వాడిని, కింద పడి కొంచెం స్ట్రోక్తో అల్లాడుతున్న వాడికి ఏం చేయాలా? అంతే తప్పు. అట్లా మెల్లిగా 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 అంటే బ్రతకడరా, పెట్టు, బలం పెట్టు. In order to bring him back to the life, we need to give some punches, we need to apply some force in order to bring him back to the life. మరలా జీవనంలోకి తీసుకొచ్చినట్లుగా అతని మీద కాస్త బల ప్రయోగం చేయాలి తప్పదు. పౌడర్ రాస్తున్నామా, బతికిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పొచ్చు కదా. అంత బాధపడిపోవడం జరిగి ఏమన్నాను మేము? అకౌంట్ నెంబర్ ఇచ్చాను మీకు. ఎందుకు ఆ ఫీలింగ్? ఇది 30వ సంవత్సరం సేవకు వచ్చింది. దేవుని కృపలో పని ఎప్పుడు చేయలే. ఇప్పుడు ఏదో దేశం పోతూనే ఉంటారు. ఎవరికి ఇవ్వాల? దేవుని వాక్యమే రెఫరెన్స్ ఇచ్చి రావడమే, అకౌంట్ నెంబర్లు ఇచ్చి వస్తాం కదా మంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను ఎవరిని అడిగితే చెప్తాను, మీ అవసరాలు ఏంటి సార్ అంటే, మా బాబు కోటీశ్వరుడు. నీకు చెప్పేది ఏంటి అమ్మా? ఇక్కడ అడగకముందే అక్కరనెరిగి అత్యధికముగా దయచేయుచుండేవే. అంత పెద్ద ఆయన దగ్గర పెట్టుకొని నీ దగ్గరికి వచ్చి కాగితం రాసి ఫోటో తీసి ప్లీజ్ సపోర్ట్ unless and until you people stretch forth your hand, how can I survive in the ministry? మరి ఆయన పెద్ద ఆయన చేయి చాపుకుంటే ఎట్ట బతికేవరా? నేను చెప్పాను అందుకని రెక్కాడు తెగినట్టు ఒక్కడు నీ కుటుంబాలు సార్. అందుకని చర్చి మానేసి కూలి పనికి వెళ్తాం అన్నాడు. కవిత్వం బాగుంది కానీ డొక్కాడాలంటే రెక్కాడాలు అంటావు కదా. మరి రెక్కాడాలంటే ఏం చేయాలి? అది ఇది పాయింటే కదా. ఆయన రెక్కల కిందకి రా, పిచ్చి పనులు చేయబాబు. దేవునికి స్తోత్రం. ఏదో 2 పదాలు నేర్చుకొని గోలు పెడతాం కాదు చిన్న. నీకు సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నువ్వు మృతుల్లో ఎందుకు ఉండాలి? వచ్చాయి బాప్తిస్మాన్ని పొందావు, దేవునికి స్తోత్రం. 2వది స్తుతి అనుభవంలోకి వచ్చాయి, దేవునికి స్తోత్రం. 3వది క్రియలు. విశ్వసించావా? బాప్తిస్మాన్ని పొందావు. నమ్ముచున్నావా? ఆత్మను పొందావు. రాక నమ్ముచున్నావా? సిద్ధపడు. జీవము గల దేవుని సంఘం అనే శరీరంలో ఒక అవయవాన్ని నమ్ముచున్నావా? అయితే ఏదో ఒక బాధ్యత కలిగి ఉండు. పని చేయాలండి, క్రియాశీలం ఉండాలి. ఫైత్ ఈజ్ ఫ్యాక్ట్ బట్ ఇట్ షుడ్ బి ఇన్ యాక్ట్ అంటాడు ఒక పెద్ద ఆయన. విశ్వాసం వాస్తవమే, క్రియాత్మకం అవ్వాలి. లేకపోతే ఎందుకు? ఇక ఈ పూట చివరి మాట, 4వ మాట. ఒకరు పాపం వల్ల మృతులు, మరొకరు స్తుతించక మృతులు, మరొకరు క్రియలు లేక.
4వది తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఐదో అధ్యాయం 6వ వచనం. సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. నువ్వు ఎంత బలము ఆరోగ్యము అందము కలిగిన వ్యక్తివైనా సుఖభోగములందు ప్రవర్తించిన వ్యక్తివైతే నీవు మృతుడవై సజీవుడు కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ దేహములో సుఖపడకూడదు, దేహము సుఖాల కోసం పరిగెత్తకూడదు. సమయమందు అసమయంలో ప్రయాసపడాలి, సుఖభోగముల వాంఛ విడిచిపెట్టాలి, వాస్తవ జీవనం సంపాదించుకునేందుకు ప్రయాసపడాలి, దేహము నరకొండిలను లోపరుచుకోవాలి, అందరితో ఉపవాసములతో జాగ్రత్తలతో భక్తి చేయాలి, శరీరముల ఇచ్చలతో కూడా సిలువేయాలి. క్రైస్తవ జీవితంలో సుఖాలాల సంబంధమైన ఆశలు ఉండకూడదు, సుఖ జీవన సంబంధమైన వ్యామోహం ఉండకూడదు. ఈ లోకమును అనుభవించిన లోపానిమిత్తంగా అనుభవించుందని వాక్యం చెబుతోంది. కొనివాడు కొన్నది తనది కానట్టు బతకమని చెబుతుంది. ఎందుకంటే అన్నిటి అంతం సమీపించిందని వాక్యం హెచ్చరిక చేస్తున్నది. ఇంకా తిండి, డబ్బు, సుఖం ఎప్పుడో బలహీనమైతేనో, ఎప్పుడో బాగా చాలా రాత్రి వరకు నిద్రపోయే అవకాశం రాకపోతేనే, వేకువజాము ప్రార్థన చేయకపోతే పర్వాలేదు. కానీ తెల్లవారు టీవీలు చూసి, సినిమాలు చూసి, యూట్యూబ్లో తగలబడి, ఫేస్బుక్లోకి వెళ్ళి స్తోత్ర ప్రార్థన లేకపోవడం దౌర్భాగ్యం కాదట్రా. వేకులు లేచి ప్రార్థన చేయదా, ఇడు ఎప్పుడు లేకపోతే వేకు ప్రార్థన వాడికి 9 గంటలకు లేచి తిరిగ్గా పర్లాడి మంచం మీద, ప్రభు ఈ వేకువని సన్నిధిలో ప్రార్థించు. 9 అయిందిరా వేకువనంట. పూర్వకాలం లాగా బయట మడత మంచం వేసి పడుకోబెట్టాలి వీడిని. సకల జీవరాశులు లేపుతాయి. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు చిన్నప్పుడు 4ంటికే 4 దాటితే తెల్లవారగా తెలియదే ఇది తెలివి గల మానవ సమాజము స్తోత్రం. ఉల్లసిల్లుచు నీతి భాస్కరుడు దయమాయను హృదయములపై మేలుకొనరే. ఇక అప్పటికి మేల్కొనకపోతే దేవుని కృపలో శిక్షాదండము వాడేదారు. అది ఎరిగి ఉంటుము కనుక తప్పులు లేచి దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మన దేవుడు సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు. ఆమేన్. మరి ఎవరు మృతులు? అందరూ. ఎవరు సజీవులు అవుతారు? అందరికీ అవకాశం ఉంది. ఎందుకు మృతులు? 1 అపరాధములు బట్టి, పాపములు బట్టి. ఎలా సజీవులు అవ్వాలి? బాప్తిస్మము ద్వారా. ఎందుకు మృతులు? స్తుతించక. ఎలా సజీవుడు అవుతావు? స్తుతించడం ద్వారా. ఎందుకు మృతులు? విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేక. ఎట్లయితావు? క్రియలు చేయడం ద్వారా. 4వది ఎవరు మృతులు? సుఖ భోగములందు వాంఛగలిగిన వారు మృతులు. ఒక సమర్పణలోనికి, ఉపేక్షలోనికి, వైరాగ్యంలోకి వస్తే నువ్వు సజీవుడివి. దేవునికి స్తోత్రం. మన దేవుడు సజీవులకే దేవుడు. అయ్యో నేను కాదే అని బాధపడుతున్నావా? ఈ రాత్రి సజీవులుగా నేను చేయటకు శక్తి గల దేవుడు, పునరుత్థానం ఉద్యమము నేనే అని మన మధ్యలో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ రకమైన మృతుడు అయినా నువ్వు సజీవుడు అయితే ఆయనకి దేవుడిగా ఉంటాడు. ఆయన మరణం వరకు నడిపిస్తాడు, మరణమైన లోకానికి చేరుస్తాడు, సమృద్ధి జీవం శాశ్వతంగా అనుగ్రహిస్తాడు. మృతుల్లోనే జీవితం తరించి నాశనం అయిపోతావా? సజీవుల దేశంలోనికి వస్తావా? ఈ సభలు, ఈ కష్టం, ఈ ఖర్చు, ఈ ప్రయాస మనం మరణంలో ఉండి జీవంలోకి రావాలనేదే. దేవునికి స్తోత్రం. ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా? రివైవల్ అంటే తెలుసా? బ్రింగింగ్ బ్యాక్ టు లైఫ్. మళ్ళీ జీవంలోనికి తీసుకురావటమే ఉజ్జీవం. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఆ పరిచరించున్నాడు. మనమందరము సజీవుల్లోకి రావాలి. నీవు రక్షణ లేక, బాప్తిస్మం లేక మృతుడిగా ఉన్నావేమో. ఆచారము, సాంప్రదాయము, విశ్వాసముల వల్ల ప్రయోజనం లేదు. బాప్తిస్మాన్ని పొందండి. 2 మౌనంగా ఉండిపోయి నువ్వు మృతుల లెక్కలో ఉన్నావు. స్తుతించి సజీవుల లెక్కలోకి రా.
3 విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేని మృతుల జాబితాలో ఉన్నావు. క్రియలు కలిగిన భక్తి చేయి. 4వది దేవుడి ఆశీర్వాదం అనే పేరు మీద సుఖభోగ సంబంధమైన జీవితంలో మునిగి తేలుతున్నావు. వద్దు వద్దు. ప్రయాసతో భారముతో శరీరము నలగొట్టుకుంటూ ఉపవాసాలు జాగరణలతో మహిమలను ఆకర్షించబడ సజీవుల దేశంలో ముందున నిరీక్షణ దేవుని కలిగించును కాక. తలలోంచి కళ్ళు మూసుకోండి.